వస్తాడా రాడా? రాడు వస్తాడు రాకుంటే పదవి పోయే డేంజర్ ఉంటదట. ఇవాళ వస్తే చాలబ్బా, మాట్లాడేదేం ఉండదు కాబట్టి సప్పుడు కాకుండా కూర్చొని పోవచ్చు అని చర్చలు నడిచినాయి. కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చే ముచ్చట గురించే నెలల కమానం అందరు అనంగా అసెంబ్లీ ముఖం చూసిండబ్బా. మొత్తానికైతే ఇంటికాడ కారెక్కి ఆకిట్లకు రాగానే గులాబీ పూలు జల్లి గుమ్మడికాయ దిష్టి తీసిండ్రు. ఇక అసెంబ్లీ కాడ చూస్తే అధ్యక్షుల వారు రాక కోసము లైన్ కట్టి ఎయిటింగ్ లా నిలబడ్డారు. అందరికంటే మొదలే హరీష్ రావు సార్ వచ్చిండట. ఇంతలోనే పెద్ద సార్ కారు రానే వచ్చింది. గిట్ల ఎదుర్కొని కొందరు పూల గుత్తులు ఇస్తే కొందరు దీవెన అర్తి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరిని ఎంట పెట్టుకుని నడుస్తుంటే అబ్బా మా సార్ వచ్చిందని మురిచిపోయినరు అనుకో రాదుండ్రి. 6 నెలలు మరి అసెంబ్లీలో అడుగు పెట్టక, అది కూడా గంట ముందే వచ్చే. అప్పటికి సీఎం కూడా రాలే, సీదా పార్టీ ఆఫీస్కి వచ్చి ముచ్చట పెట్టిండు. పరేషాన్ కాకుండా పార్టీ మారిన గూడెం మైపాల్ రెడ్డి సారే నా కొడుకు లగ్గం ఉన్నది తప్పకుండా రావాలని కారెట్ ఇచ్చిండట. ఇక సభలకు పోయి ప్రధాన ప్రతిపక్ష లీడర్ జాగాలో కూకున్నాడు. గవర్నర్ సార్ స్పీచ్ చదువుతుంటే అదే పేపర్ ఉంటది కాబట్టి సార్గిన చూసిండు. అంతా గవర్నమెంట్ గొప్పతనమే చెప్పుకున్నారని కారు ఎమ్మెల్యే లొల్లి పెడుతున్నా సార్ అయితే సైలెంట్ గా ఉన్నాడు. వాయిదా పడంగానే కారు వేసుకొని ఇంటికి పోతానే ఉన్నాడు. లెక్కకైతే బీఎస్సీ మీటింగ్ కూడా పోవాలి మెయిన్ లీడర్ కాబట్టి. సభ ఎన్ని రోజులు నడపాలనేది డిసైడ్ అయ్యేది ఈడనే. రాలేదనుకుంటా వచ్చి హాజరేసుకున్నా ఇంకేమున్నది అనుకున్నాడేమో. 60 రోజులు దుమ్మా కొడితే ఎమ్మెల్యే పదవి పోతుందట. మరి 60 పని దినాలైందని వచ్చిండ్రా, రోజు రావాలి, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పండి. అయితే గవర్నర్ సార్ వచ్చిన రోజు అటెండెన్స్ కిందికి రాదట రూల్స్ ప్రకారము. మరి రేపటికెళ్ళి వస్తాడో అదే ఎక్కువ అని పరాకతిగా ఫామ్ హౌస్ పోతాడో. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చాడు కూడా పెద్ద వార్త అయింది పో.